అందరికీ నమస్కారం అండి. మసాలా పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వన్ టైం ట్రై చేయండి అందరూ. ఫస్ట్ అండి మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి తురుము వేయండి. ఆవాలు 1 స్పూన్ వేయండి. 1.5 స్పూన్ జీలకర్ర వేయండి. కొంచెం కొత్తిమీర వేయండి. కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వేయండి. కొంచెం బెల్లం వేయండి. మిక్సీ పట్టండి. ముందుగానే మనం చింతపండు నానబెట్టుకోవాలండి. తర్వాత అండి స్టవ్ పైన ఒక బాండిలీ పెట్టి బాండిలీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి ఆవాలు వేయాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేయండి. వేరుశనగపప్పు వేయండి. కరివేపాకు వేయండి. ఎండుమిరపకాయలు వేయండి. ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు వేయండి. పసుపు వేయండి. తర్వాత అండి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, బెల్లం, ఆ పేస్ట్ వేయండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత అండి మనం ముందే నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ గుజ్జు, ఆ చింతపండు ఆ పులుసు పోయాలండి. బాగా ఉడికించాలండి. చింతపండు వేసిన తర్వాత చింతపండు గుజ్జు వేసిన తర్వాత బాగా ఉడికించాలి. ఉడికిందండి. ఉడికిన తర్వాత అండి మనము ఇప్పుడు రైస్ యాడ్ చేయాలండి. అన్నం యాడ్ చేయాలి. తర్వాత అండి తగినంత ఉప్పు వేయాలండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేయండి. మిక్స్ చేయాలండి. అంతేనండి, మసాలా పులిహోర రెడీ అయిపోయింది. వన్ టైం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ.